థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు మాట్లాడు. గౌరవనీయులైన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి మరియు అధికారులకి, పేరెంట్స్కి నా యొక్క నమస్కారములు. నా తోటి విద్యార్థులకి నా యొక్క అభినందనలు. నా పేరు భాగ్య. నేను రామాయపల్లి విలేజ్ నుంచి, హెచ్ఎంపాడు మండలం, ప్రకాశ్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను కేజీబీబీ వొకేషనల్ సిఎస్సి చదివాను. నేను ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్ని. 6 years తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంబ్యాక్ చేసి చదివాను. 1000కి 990 వచ్చాయి. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి నా దగ్గర మనీ లేవు సార్. మీరు ఏదైనా పార్ట్ టైమ్గా జాబ్ ఇప్పించి నేను ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. ఏం చదువుతావునమ్మా? ఇక్కడ నుంచి డిగ్రీ సార్. నేను డిగ్రీకి మనకి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. యూ కెన్ జాయిన్ అమ్మా, దేర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ సార్. పార్ట్ టైం జాబ్ కావాలి సార్. మేము 5 ఆడపిల్లలం సార్. నాన్న లేరు సార్ సపోర్ట్ చేయడానికి. అమ్మ ఒక్కరే చూసుకోలేకపోతున్నారు సార్. ఐల్ సపోర్ట్ యు అమ్మా. సార్, గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్. మీరు ఎందుకు మళ్ళీ చదవాలనుకున్నారు? డ్రాప్ అవుట్ అయ్యారు. అవును సార్. మళ్ళీ తర్వాత చదువు ఒకటే జీవితాన్ని మార్చగలదు సార్. అంతకు మించి ఏది మార్చలేదని నేను నమ్ముతాను సార్. ఆ ట్రిగర్ ఎక్కడొచ్చిందమ్మా ఈసారి చదువుదాం అని? ఎందుకంటే 6 సంవత్సరాలు మీరు చదవలేదు కదా, సడన్ గా ట్రిగర్ ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సార్, నాకు మ్యారేజ్ అయింది. 10th తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత తను చనిపోయాడు సార్. నేను మళ్ళీ ఎడ్యుకేషన్కి కంబ్యాక్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ మా. లైఫ్ ఛాలెంజ్. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ దిస్ ఇస్ లైఫ్ ఛాలెంజ్. ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చదువు వీడకుండా నేను మళ్ళీ చదువుతానని తిరిగి వచ్చి 990 మార్క్స్. we have lot to learn. థ్యాంక్ యూ అమ్మా. విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి నుంచి ఎవరు మాడతారు? స్పీకర్ అమ్మా, మళ్ళీ మీరే మాడితే ఎట్లా? మళ్ళీ మా అవకాశం ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈస్ స్వాతి. ఐఎమ్ ఫ్రమ్ AP Model School, Shinkavaram, Kakinada district. So I'm very fortunate to act as a speaker in the Andhra Pradesh first mock assembly, a great initiative envisioned by our Lokesh sir. Sir, coming to my 10th, during exam preparation, I have one big challenge, memory. So what helped me a lot is mnemonics. My friends and I used to create small memory tricks together. So as we go ahead in life, we have to remember and learn so many things. So I use mnemonics to improve my memory. So did you use any such kind of memory tricks when you're a student? And what is your way of remembering important things, sir? వాస్తవంగా నేను ఎప్పుడు అది వాడలేదు. నిమోనిక్స్ కానీ ఇట్లా మెమరీ టెక్నిక్స్ ఎప్పుడు వాడలేదు. కానీ యాజ్ అ పర్సన్ నేను బట్టి కొట్టలేను. సో నాకు మీరు స్పీచ్ ఇచ్చి బట్టి కొట్టినంటే నేను బట్టి కొట్టలేను. ఐ కాంట్ డూ దట్. సో నా స్ట్రెంగ్త్ ఏంటంటే అప్లికేషన్. సో ఒక ఐడియాని అది అప్లై ఎటు చేయాలి, ఒక కాన్సెప్ట్ని రియాలిటీ దగ్గరికి ఎట్లా అప్లై చేయాలి అండ్ ఎగ్జిక్యూషన్ ఎటు చేయాలి అనేది నా స్ట్రెంగ్త్. అట్లా ఇప్పుడు నన్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యూనిక్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. దాంట్లో ఏంటంటే యూనిక్ మోడల్ అనేది చాలా చాలా అవసరం. అండ్ సో మీకు పనిచేసింది నిమోనిక్స్, మీ ఫ్రెండ్స్కి పనిచేసింది వేరే వాళ్ళకి వేరేది. కొంతమందికి ఏది చేసిన నాలాంటి వాళ్ళకి బట్టి చేయలేము, బట్ అప్లికేషన్ బాగుంటుంది. సో అట్లా ఐ థింక్ డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రాక్స్. Sir, and I want to say something that like మీరు స్టూడెంట్స్ని ఎంత డీప్గా అర్థం చేసుకుంటున్నారంటే ప్రొవైడింగ్ స్నాక్స్ డ్యూరింగ్ లాంగ్ స్టడీ అవర్స్, లైక్ ఒక ట్రూ బ్రదర్ అనే సెన్స్ మాకు వచ్చింది. అండ్ ఆల్సో ఐ స్టిల్ రిమెంబర్ యువర్ వర్డ్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ MDM program that facilitating the poor students with free uniform, free books and MDM is a greater success than securing good